మీకే తెలుసా లెక్కలు? మాకు తెల్వవా? లెక్కలన్నీ మాకు కూడా తెలుసు, మేం కూడా చూపిస్తాం అన్నట్లే ఉన్నది. ఇప్పుడు తెలంగాణ సర్కారోళ్లకు ఎగస్ పార్టీలకు నడుమ పంచాయతీ పోటీల మీద నడుస్తున్నాయి ముచ్చట్లు. అసెంబ్లీల తెరబెట్టి వాళ్ళు ముచ్చట చెప్తే ఇటు పార్టీ ఆఫీసుల తెరబెట్టి కారు పాటోలు చెప్పిండ్రు. రెండు దిక్కుల నడుమ నీళ్ల జవడం గట్టిగా అవుతున్నది. అగ చూడుండ్రి. తెలంగాణలో నీళ్ల ముచ్చట్లు నిప్పుల తీరుగానే మండుతున్నాయి. అటు సర్కారోళ్ళు అసెంబ్లీలో ఊకొని ఇక చూడర్రి లెక్కలని వాళ్ళ లెక్కలు చూపిస్తుంటే ఇటు కారు పార్టీ పార్టీ ఆఫీసులో తెరబెట్టి చూడండి మా లెక్కలు కూడా అంటుండ్రు. ఇట్లనే ఆయితారం మాజీ నీళ్ల మంత్రి హరీష్ రావు సారు పేంతసేపు మాట్లాడిండు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చిండు. చెయ్యి పార్టీ వాళ్ళని గట్టిగానే అరుచుకుండు. అయితే చెయ్యి పార్టీ వాళ్ళేమో కారు పార్టీ వాళ్ళ టైంలోనే ఎక్కలేని అన్యాలవంతా అయ్యింది అంటుంటే ఇగో దానికి మాజీ మంత్రి ఏమన్నాడో చూడండి. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెచ్చిన డాక్యుమెంట్లు నేను సీక్వెన్స్ లో పెట్టి నేను అసెంబ్లీలో ప్రజెంట్ చేసిన అన్నాడు. ఏం సీక్వెన్స్ పెట్టినవరా అంటే మోకాలకి బూడగొండుకు పెట్టినావు నువ్వు. కేంద్ర అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన దానికి కేసీఆర్ గారు మాట్లాడిన వాక్యములో సగం కలుపుతాడు. నాలుక కొయ్యాలి అన్నాడు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, నువ్వు ఇంత అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి యావత్ శాసనసభ వ్యవస్థను తప్పుదో పట్టించిన నీ నాలుక కొయ్యాలనా, ఎవరి నాలుక కొయ్యాలనో చెప్పు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఇక అదట్లుంటే తెలంగాణలో రగులుతా అన్న నీళ్ల జవడం మెల్లగా ఏపీ దిక్కు కూడా మళ్తాంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ సార్ మాట్లాడుకుంటా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు తానే బంద్ పెట్టించినా అని చెప్పేటాలకు ఏపీ సర్కారు వాళ్ళు గర్వమైనరు. ఏపీ లీడర్లు సుతం మైకుల ముంగటికి వస్తుండ్రు. ఉత్తగా లేనిపోని పంచాయతీ మోపు చేస్తుండ్రు కదా అన్నట్టు మాట్లాడుతుండ్రు. రేవంత్ రెడ్డి కూడా సోదరుడు ఆయన ముఖ్యమంత్రి అయినాడు, సంతోషం. అయ్యా ఆ బీఆర్ఎస్ నాయకుల వాటికి నువ్వు కౌంటర్ చేసే దానికోసం ఆంధ్ర నీళ్లు వాడుకోకూడదని మీరు కూడా వాడబాకండి. మీరు కట్టారు అక్కడ తెలంగాణలో కొన్ని అనుమతులు లేకుండా కట్టారు. నిన్న ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా మాట్లాడిన దాంట్లో ఆంధ్రాకి వాడేదానికి లేదు అని మాట్లాడబాకండి. సందు అటు ఏపీలో పంక పార్టీ వాళ్ళు కూడా లేచి కూకుండ్రు. రాయలసీమ పబ్లిక్ కు నీళ్లు ఇచ్చేందుకు పోరాటాలు చేస్తాం అన్నట్టు మాట్లాడుతుండ్రు వాళ్ళు. ఇట్లా తెలంగాణలో అంటుకున్న నీళ్ల మంట మెల్లగా ఏపీకి కూడా బాకుతున్నది. అంత చూస్తుంటేనైతే రెండు రాష్ట్రాల నడుమ నీళ్ల పంచాయతీ గట్టిగానే నడిచేటట్టున్నది కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. మరి ఏమైతుందో ఏమో చూడాలి.